ఈ నెల 14 నుంచి 16 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గుట్టపై జరిగే దత్త జయంతి ఉత్సవాలలో భక్తులకు గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకులు బోట్లను ఏర్పాటు చేస్తుండగా టూరిజం శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు బోట్ సేఫ్టీ అథారిటీ మెంబర్ కిరణ్ కుమార్ మధ్య మానేరు జలాశయంలో ఉన్న దత్తాత్రేయ ఆలయానికి వచ్చి భక్తులను తరలించి బోట్ ఫిట్నెస్ పరిశీలించారు. ఈ సందర్భంగా బోటు సామర్థ్యం ఎంతమందిని తరలిస్తే ప్రమాదానికి గురికాకుండా ఉంటదని పరిశీలించారు. అలాగే భక్తులకు లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకునేలా చూడాలని లైఫ్ జాకెట్తో ఉన్న సేఫ్టీని లైవ్లో నిర్వాహకులకు వివరించారు. బోట్ సేఫ్టీపై నిర్వాహకులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, దత్తాత్రేయ ఉత్సవ కమిటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, ఆడిపు రాజు, నాగుల వంశీ, సంతోష్ రావు, మాధవరావు, మాంతాల వంశీ, అనిల్ తదితరులు ఉన్నారు. టూరిజం శాఖ ఎండీ గారు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బోట్ ఒకటి గవర్నమెంట్ బండి సంజయ్ గారు ఇవ్వడం, తర్వాత ఇక్కడ లోకల్ నాయకులందరూ ఈ గుడి నిమిత్తం, ఈ గుడి కోసం రాకపోకల నిమిత్తం ఆ బోటుని ఇక్కడ ఆపరేట్ చేయాలని సంకల్పించడం, అది టూరిజం ఎండీ గారి దృష్టికి తీసుకురావడం. అయితే భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా, ప్రమాదాలు జరగకుండా మనం బోటుని నడపగలమా లేదా అనేది టూరిజం శాఖ ఎండీ గారు ఆదేశించడం జరిగింది. దాని నిమిత్తం నేను ఈ బోటుకి టెస్టింగ్ చేయడానికి వచ్చాను. బోటు టెస్టింగ్ అనగా హీల్ టెస్ట్ అని ఉంటుంది. ఎంతమంది ఎక్కి ఒక వైపుకు వస్తే ఎంత ఉరుగుతుంది, అది సేఫ్టీయా కాదా అని కనిపెట్టడం. అలానే బోటులోకి ప్రమాదవశాత్తు నీరు వస్తే బోటు స్టేబుల్గా ఉంటుందా ఉండదా అని కనిపెట్టడం. ఎంతమంది భక్తులు ఇందులో ప్రయాణించగలరు సురక్షితంగా అనేది ఫైనలైజ్ చేయడం. తర్వాత దానికి ఉండాల్సిన ఇతర వసతులు, జట్టి కావచ్చు, లైఫ్ జాకెట్స్ కావచ్చు, పర్సనల్ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి గాను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మొత్తం నాకు చూపించడం జరిగింది. చూసిన తర్వాత దీని మీద ఒక నివేదిక నేను ఈ రోజున టూరిజం ఎండీ గారికి సమర్పిస్తాను.